సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో, గృహంలో ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఏర్పాటు చేయకూడని వస్తువులేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకూడని కొన్ని వస్తువులను పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏంటంటే ఉప్పు కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదు. అలాగే ఆవాలు కొనకూడదు. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ సూర్యాస్తమయం తర్వాత కొనుక్కోకూడదు. ఆముదము లేదా ఆముదపు గింజలు కూడా సూర్యాస్తమయం తర్వాత కొనుక్కోకూడదు. సూది, పిన్నీసులు ఇలాంటివి కొనుక్కోరాదు. కత్తెర కొనుక్కోకూడదు. ఇనుప వస్తువులేవి సూర్యాస్తమయం తర్వాత కొనరాదు. గడ్డపార, కత్తెర, పార, సుత్తి ఇలాంటివేవి కూడా సూర్యాస్తమయం తర్వాత కొనుగోలు చేయరాదు. అలాగే లెదర్ వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత కొనుగోలు చేయరాదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గకుండా ఉంటుంది. అలాగే గృహంలో మంచం కింద కొన్ని వస్తువులు ఏర్పాటు చేయకూడదని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. మంచం కింద ఎప్పుడూ కూడా బంగారపు వస్తువులు ఉంచకూడదు. ధనాన్ని మంచం కింద దాచిపెట్టరాదు. అలాగే ఇల్లు చిమ్మే చీపురు ఎప్పుడు కూడా మంచం కింద ఉంచకూడదు. చాలామంది ఇల్లు చిమ్మిన తర్వాత మంచం కింద చీపురు ఉంచుతూ ఉంటారు. ఇల్లు చిమ్మే చీపురు ఎప్పుడు మంచం కింద ఉంచకూడదు. ఇల్లు శుభ్రం చేసే వస్త్రం ఏదైనా సరే మంచం కింద ఉండకూడదు. అలా ఉంచినట్లయితే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. పాదరక్షలు, షూసు, సాక్సు ఇలాంటివి కూడా మంచం కింద ఉంచరాదు. మాసిపోయినటువంటి వస్త్రాలేవి మంచం కింద ఉంచకూడదు. ఇనుప వస్తువులు కానీ నూనె సీసాలు కానీ మంచం కింద ఉంచకూడదు. గాజు వస్తువులు, గాజు సీసాలు కూడా మంచం కింద లేకుండా జాగ్రత్త పడాలి. పగిలిన అద్దాలు మంచం కింద ఉంచకూడదు. గృహంలో పగిలిన అద్దం ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. దాన్ని వెంటనే బయట వేసేయాలి. అయితే కొంతమంది ముందు దాన్ని మంచం కింద ఉంచి ఆ తర్వాత ఎప్పుడో బయట వేస్తూ ఉంటారు. పగిలిన అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉంచకూడదు. దైవ సంబంధమైనటువంటి చిత్రపటాలు కూడా మంచం కింద ఉండకూడదు. దైవీకమైనటువంటి వస్తువులు మంచం కింద ఉండకూడదు. పితృదేవతల చిత్రపటాలు కూడా మంచం కింద ఉండకూడదు. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత కొనకూడని వస్తువులేంటో తెలుసుకొని వాటిని కొనకండి. గృహంలో మంచం కింద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువులేంటో తెలుసుకొని వాటిని ఉంచకండి. అదృష్టలక్ష్మిని గృహానికి స్వాగతించండి.